హాయ్ అండి, షేక్ అరేబా కిచెన్. ఈరోజు పొంగల్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. 1 కప్పు బియ్యము, అరకప్పు పెసరపప్పు నానేసినానండి. 1 గంట సేపు నానబెట్టినానండి. బియ్యము కుక్కర్లో పెడతా ఉన్నానండి. 1 కప్పు బియ్యానికి 6 కప్పులు నీళ్ళు పోసుకున్నానండి. ఉప్పు వేసి కుక్కర్లో 4 విజిల్కి పెట్టినానండి. ఇప్పుడు గిన్నె పెట్టి నెయ్యి పోస్తామండి. జీలకర్ర, మిరియాలు నూనెలో వేసుకోవాలండి. ఎర్రగడ్డ నూనెలో వేసి బాగా వేయించుకుందామండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. పచ్చిమిర్చి, ఉల్లగడ్డ, అల్లము పేస్ట్ వేసుకుందామండి. పసుపు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా ఇలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు రైస్ బాగా ఉడికిపోయిందండి. ఉడికించిన అన్నము తిరుగుబాతులో వేసి బాగా కలపాలండి. బాగా కలిపితే ఈ కలర్ వచ్చిందండి. పొంగల్ మెత్తగా ఉడికిపోయిందండి. పొంగల్ రెడీ అయిపోయిందండి. పల్లి చట్నీ చేసుకొని ఉడుకుడుగ్గా పొంగల్లో వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లో మా పొంగల్ ఎలా ఉందో చెప్పండి.